అంటాం, నోటిఫై చేయకపోతే ఏమవుతుందో గతంలో చూసాం కదా. ఒకటి దీని మీద మీ ఒపీనియన్ చెప్తూ జగన్మోహన్ రెడ్డి మీద మీ కామెంట్ కూడా చెప్పండి. ఎందుకు ఆయన ఇంకా అమరావతి మీద అదే ధోరణితో మాట్లాడుతున్నాడు? మిత్రులు ఆంజనేయుడి గారికి, అలాగే విద్యాసాగర్ గారికి, మీకు నమస్కారం. చూస్తున్న వీక్షకులు నమస్కారం. చాలా రోజుల తర్వాత ఆహ్వానించినందుకు చైర్మన్ గారికి, భాను గారికి, మీకు అందరికి కూడా నమస్కారం. ఒకటండి, కొంతమందికి ఒక ప్రాంతం అంత చూడగానే కూడా ఎందుకనో ఒక కక్ష పూర్తి వైఖరి వచ్చేస్తుంది అనుకుంటా. ఇవాళ అమరావతిలో IBM టీసెస్తో క్యూబిట్ హెరాన్ 156 క్వాంటమ్ ప్రాసెసర్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా, వ్యాలీ టెక్ పార్క్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అమరావతిని కేవలం భవనాలు, సెక్రటరియట్ కలిస్తేనే కాదు, అన్ని వర్గాలు నివాసం ఉండేటట్టు ఒక అద్భుతమైన ఉపాధి కేంద్రంగా, హరిత నగరంగా ఈ దేశంలో, ప్రపంచంలో అద్భుతంగా తీర్చిదిద్దాలంటూ సమాంతరంగా ఇచ్చేప్పుడు హిందూపురం డెవలప్ చేయాలనేది నా వాదనలో ఎప్పుడూ మార్పు లేదు, ఏ రోజు మార్పు లేదు. కొంతమంది దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు పక్కన కూర్చుని నేను సేవ కూర్చోవచ్చు. అమరావతి మొదటిసారి మోడీ గారు వచ్చినప్పుడు రైట్ సైడ్ స్టేజ్ మీద నన్ను కూడా ఆహ్వానించారు. ఆయన స్టేజ్ గా పక్కన స్టే చేశారు రామోజీ గారు కూర్చుని, మీకు తెలుసండి. 3 వేదికలు. ఇవాళ అమరావతికి ఇవాళ మెయిన్స్ ఏంటంటే, అమరావతికి పాజిటివ్ సెస్. నేను ఒక విషయంలో, నేను ఆ రోజు బీజేపీ ప్రభుత్వం కానీ, మోడీ గారి ప్రభుత్వం కానీ గత 11 సంవత్సరాల్లో, చాలా 15 సంవత్సరాల్లో చాలా అమరావతికి అంత సహకరించలేదు. 1500 కోట్ల రూపాయలు ముందర ఇచ్చింది, మిగతా 1000 కోట్లు దిద్దేయండి వెంకయ్యనాయుడు గారు ఉండగా. జగన్మోహన్ రెడ్డి గారు అంత కక్ష, అది ఎలాంటి కక్ష పూరితం అంటే నాకు అర్థం కాదండి. ఇప్పుడు మిగతా వాళ్ళు విభేదించారు, అక్కడ బాగా రాజధాని కడతాను, వారితో పాటు ఉమారెడ్డి గారితో పాటు, రోజా గారితో పాటు, జవహర్ గారితో పాటు, ఆర్కే గారితో అందరితోనూ ప్రకటన చేసి దాని మీద కక్ష తీర్చుకున్న వైఖరి బహుశా మీరు ఆ రోజు విజయనగరం సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి 6 నెలల పాటు తెలిసి ఎంతమంది రాశారు చూసండి. న్యూనిజ్ వాళ్ళందరూ 6 నెలలు పట్టింది దాన్ని ధ్వంసం చేయడానికి. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రాజధానిగా ఉన్న హంపి విజయనగరాన్ని అలాగా ఒక కక్షపూర్తంగా అమరావతిని చేయటం మాత్రం దుర్మార్గం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించిందండి. ఇవాళ ఎవరన్నా డూ రెస్పెక్ట్ ఆంజనేయ రెడ్డి గారు వాళ్ళు సపోర్ట్ చేస్తానని యాక్సెప్టెడ్. కానీ ఇవాళ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, అమరావతి మీద వాయితో పాటు నిన్న చూస్తా ఉన్నాను, అమరావతి ఫోటోలు వేసి ఏ అమరావతి దాని కట్టం అంటే వెంకటపాలెం జంక్షన్ నుంచి 31 ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. 31 కిలోమీటర్ల దూరం ఉండే ఆ అమరావతి బుద్ధుడి విగ్రహం ఉన్న దాన్ని కట్టక విగ్రహం వేసి మునిగిపోయిన చోట కడతారని దిక్కుమాలిన ప్రచారాలు వేలల్లో లక్షల్లో చేస్తారు. ఎందుకు ఇంత కక్ష అండి? అబ్సల్యూట్ నాన్ సెన్స్. దయచేసి అదే దట్ రాష్ట్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాలి. అది అమరావతి దళేలమ్మ గారు వచ్చి పూజ చేసింది, ఎప్పుడు కొన్ని నీళ్లు వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి, అది తీరం. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అండి. దాంట్లో ఈ 29 గ్రామాల నుంచి ఎటువంటండి, ఈ 29 గ్రామాల వరద వచ్చినప్పుడు అక్కడ హరిచంద్రపురం గేట్ ఎత్తి దీన్ని ఒక ఎందుకు నేను ఇంత విధ్వంసం అనేది ఆ తర్వాత ఇప్పుడు కూడా కొనసాగించాలని చూస్తాం మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తన పద్ధతి, మిగతాది రైతుల విషయాల మీద, మిగతా ప్రజా సమస్యల మీద మాట్లాడమనండి మంచిదే. ఒక మంచి నగరం నిర్మాణం అవుతున్నప్పుడు ప్రభుత్వం అడుగుతోంది కూడా ఏంటంటే, శ్రీనివాస్ గారు ఆయన్ని మీరు రండి, అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద ఏమైనా ఉంటే మాట్లాడండి, నిర్మాణాత్మకమైన సలహాలు ఉంటే ఇవ్వండి. తప్పులు జరగచ్చు, ప్రభుత్వంలో ఏ తప్పులు చిన్న పొరపాట్లు జరగచ్చు, సరిదిద్దుకుంటామనే చెప్తోంది, అడుగుతోంది. అమరావతితో పాటు కానీ ఎక్కడ ధ్యాస స్పృహ లేదు. యాపిల్ టెక్ మిగతా సంస్థలతో కూడా ఇక్కడ రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో మీద కూడా కాన్సన్ట్రేషన్, మా కోరిక కూడా అదేనండి. వాళ్ళు కూడా దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, సీట్లో వస్తుందని చెప్తా ఉన్నారు సమాంతరంగా జరుగుతున్నప్పుడు. కానీ నేను ఒకటి చెప్తున్నానండి, వాళ్ళ మనకు ఒక నగరం కావాలి, అభివృద్ధి వికేంద్రీకరణ కూడా కావాలి. కానీ నిన్న ఏదైతే వాళ్ళ కొన్ని కేంద్ర, మన ఆంజనేయుడు గారు చెప్పారు 136 కేంద్ర సంస్థలు రావాలి, ఎందుకు రాలేదండి? ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఫోన్ చేసి, హలో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి స్టాప్ దిస్ అంటే 6 నిమిషం ఆఫ్ చేశారు. కిక్కురు మనకని కిక్స్ అని సౌండ్ కూడా వచ్చేది కాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆయన వద్ద మేము పెడతాం, ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. ఇంకో విషయం, ఇవాళ గెజెట్ నోటిఫికేషన్ కాదండి, చాలా క్లారిటీతో జూన్ 2 మనం ఇదే మాట, మేము ఆమాధ్యక్షులు ఉన్నాం ఈ సమయంలో. 2017 జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి లోపల చట్ట సవరణ 108 మీరు అందరూ చూశారు. 108 పాయింట్ ప్రకారం మనం అవకాశాలు ఉన్నప్పుడు పెట్టమని చెప్పి కోరాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గెజెట్ కాదు, 2014 ఏదైతే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ ఉందో ఈ గెజెట్ మార్చుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను దయచేసి, రాష్ట్ర రాజధాని అనేది మళ్ళా నేను చెప్తాను